హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు అయితే మనం వెళ్తున్న ఆలయం మహిమగలిన రంగనాథ స్వామి ఆలయానికి, స్వయంభూ కూడా అంటారు. అక్కడ పోయి చూస్తాను అండ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. టైం అయితే 7 o'clock అవుతుంది. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శ్రీ మహిమ రంగనాథ స్వామి ఆలయానికి. ఈ ఆలయం బెంగళూరు నెలమంగల్లో ఉన్న దాబస్పేట్ ప్రాంతంలో ఉంది. ఈ గుడికి అయితే వచ్చేసాము. సో నేను ఒకసారి చూపిస్తాను. అయితే ఈ ఆలయం ఒక కొండ పైన ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే 318 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే రంగనాథ స్వామితో పాటు ఆయన వాహనమైన గరుడ స్వామికి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ ఆలయ యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కశ్యప మరియు వినీతకు పుట్టిన సంతానమే ఈ గరుడ స్వామి. అయితే ఈ గరుడ స్వామికి విపరీతమైన ఆకలి అయితే ఉంటుంది. ఈ స్వామి ఒక్క ఆకలి తీర్చలేక అలసిపోయిన తల్లి వినీత గరుడ స్వామిని తన తండ్రి కశ్యప ముని దగ్గరకు వెళ్ళి ఆహారాన్ని అడుగు అని చెప్తాది. తల్లి మాట ప్రకారం గరుడ స్వామి తండ్రి దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడ కశ్యప ముని తపస్సు చేస్తుండగా గరుడ స్వామి తన తండ్రికి వెళ్ళి ఆకలి తీర్చమని అడగగా దీనితో కశ్యప ముని తపస్సు భంగం కలిగింది. దాంతో కశ్యప ముని కోపం వచ్చి తన కుమారుడైన గరుడ స్వామికి శాపం ఇచ్చారు. ఆ శాపం ఏమిటంటే దానవుల మాంసాన్ని సేవిస్తూ నీ ఆకలి తీర్చుకో అని శాపం ఇచ్చారు. అలా శాపగ్రస్తుడైన గరుడ స్వామి మాంసాన్ని సేవిస్తూ తన ఆకలి తీర్చుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత మాంసం సేవించడం తప్పు అని తెలుసుకున్న గరుడ స్వామి ఈ స్థలానికి వచ్చి శ్రీ మహావిష్ణు కోసం ఘోర తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు గరుడ స్వామికి శాపం చేసి శ్రీ మహావిష్ణువు ఇక్కడ శాలిగ్రామ రూపంలో శ్రీ రంగనాథ స్వామిలా వెలిశారు. అలాగే ఈ స్థలంలోనే గరుడ స్వామిని శ్రీ మహావిష్ణు వాహనంగా ఉండమని అభయించారు. అయితే ఇక్కడ తీర్థాన్ని సేవిస్తే చర్మవ్యాధి నయమవుతుందని ఒక నమ్మకం. ప్రశాంతంగా ఉంది, చూడండి ఎంత బాగుందో. సో స్వామి దర్శనం అయితే చాలా బాగా అయింది. సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మటుకులు ఎక్కువని వస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కందిరి గుట్టింది నాకు, బట్ ఆ పెయిన్ లేదు. కానీ దర్శనం అయింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ బ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ చిన్న బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. అయితే ఈ అద్భుతమైన ఆలయం మెజెస్టిక్ నుండి నెలమంగల 41 kilometers ఉంటుంది. ఈ ఆలయం దాబస్పేటలో ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానికి ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.